ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీకు మీ కుటుంబాలకు తోడై ఉండును గాక. ఆమేన్. ఈ దినము ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన దినమందు దేవుడు మనతో మాట్లాడను ఉద్దేశించినటువంటి చక్కని మాటలు మనం ధ్యానించుకుందాం. ఈరోజు దేవుడు ప్రత్యేకంగా మనతో మాట్లాడబోతున్న మాట ఏంటయ్యా అంటే ప్రార్థనా శక్తి. ప్రార్థన శక్తి అంటే ప్రార్థన ద్వారా దేనినైనా మనము జయించవచ్చును. దేవుడు చెప్పిన విధముగా ప్రార్థనతో సమస్తమును జయించవచ్చును. అంటే ప్రార్థనకు అటువంటి బలము ఉన్నదండి. ప్రార్థనకు అటువంటి బలం ఉన్నది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా శోధన వచ్చినప్పుడు, ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు మనం మోకరించి ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పక కార్యం చేస్తాడు. అది నమ్మి విశ్వసించిన వారి ఎడల మాత్రమే. ఏదో అపనమ్మకంతో దేవుడు చేస్తాడో లేదో అనే ఉద్దేశంతో గనక మనం ప్రార్థన చేస్తే ఎటువంటి కార్యాలు జరగవు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని పాదాల చెంత నీ శ్రమ నిమిత్తము లేదా ఇతరుల శ్రమల నిమిత్తము నువ్వు విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయగలుగుతావో దేవుడి శక్తి ఖచ్చితంగా కనపరచబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే బైబిల్ లేఖనాలలో దేవుడు అంటూ ఉన్నాడు. ఒక మాటను చదువుకుందాం. ఇర్మీయా పుస్తకము 33వ అధ్యాయము 3వ వచనంలో, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు నేను తెలియజేయుదును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటూ ఉన్నాడు, నాకు మొరపెట్టుము అనగా నాకు ప్రార్థన చేయము, నాకు ప్రార్థన చేయము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే దేవుడు అంటున్నాడు, నీవు నా ఎదుట మోకరించి నువ్వు ప్రార్థన చేయగలిగితే నేను నీకు సమాధానం ఇస్తాను, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీకు తెలియనటువంటి గూఢమైనటువంటి సంగతులను నేను నీకు తెలియపరుస్తున్నాను అని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. చూడండి, ప్రార్థన శక్తి. ప్రార్థనకు అంతటి శక్తి ఉందండి. ఎవరికి తెలియనటువంటి గూఢమైనటువంటి సంగతులు, మర్మములను దేవుడు ఏం చేస్తున్నాడంట, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీకు బయలుపరుస్తానని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎంతమంది ఈ రోజుల్లో విశ్వాసంతో ప్రార్థన చేయగలుగుతున్నారు? దేవుడు నేను ప్రార్థన చేస్తే నా జీవితంలో కార్యాలు చేస్తాడు, నేను ప్రార్థన చేస్తే దేవుడు నా మొరను ఆలకిస్తాడు అని ఎంతమంది విశ్వాసంతో ప్రార్థన చేయగలుగుతున్నారు? విశ్వాసంతో దేవుని పాదాల చెంత మొరపెట్టగలుగుతున్నారు. హల్లెలూయా. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే బైబిల్ లేఖనాల్లో మనం చూసినట్లయితే దేవుడు ఒక వ్యక్తిని మనకు పరిచయం చేస్తా పోతా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే ఏలియా గారు, ప్రవక్త అయినటువంటి ఏలియా గారు. మనం చూద్దాం. యాకోబు పుస్తకము 5వ అధ్యాయము 17వ వచనంలో ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుందండి. ఏలియా మనువంటి స్వభావము గల మనుష్యుడు. ఆయన వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షము పడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఏలియా ఎవరంటే మనిషి లాంటి, అనగా మనం ఎలాగ ఉంటున్నామో ఆయన కూడా అటువంటి వ్యక్తి. అంటే మనుష్యుడే ఏలియా అనే వ్యక్తి మనుష్యుడే. ఆయన దేవదూత కాదు, దేవుడు కాదు, ఒక మనిషి. అయితే ఆ మనిషి ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు, ఆ మనిషి ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములంట వర్షము ఆ ప్రాంతంలో పడలేదు. దేవునికి మహిమ కలిగింది. చూడండి, ప్రార్థనకున్న శక్తి. సరే, ఎందుకైనా వర్షం పడకుండా ఎందుకు ప్రార్థన చేశాడయ్యా అంటే అది మరి ఒక సందర్భంలో దాన్ని మనం తెలియపరుచుకుందాం. ఇక్కడ ప్రార్థన గురించినటువంటి మాటలను, ప్రార్థనకున్నటువంటి బలం ఏంటో మనము తెలుసుకోవడం కోసము ఈనాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏలియా గారు ప్రార్థిస్తేనంట 3.5 సంవత్సరములు అక్కడ వర్షము పడలేదంట. అంటే ఒక మనిషి ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరములు దేవుడు వర్షము పడకుండా ఆపేసి ఆ మేఘానికి ఆజ్ఞాపించాడు. ఇక్కడ నా కుమారుడైనటువంటి ఏలియా ప్రార్థన చేశాడు, ఈ ప్రాంతంలో 3.5 సంవత్సరాల పాటు నీవు వర్షము చేయకూడదు, వర్షము ఇక్కడ కుమ్మరించకూడదు అని దేవుడు మేఘానికి ఆజ్ఞాపించుండొచ్చు. 3.5 సంవత్సరాలు అక్కడ వర్షమే పడలేదంట. మరలా ఆయన 3.5 సంవత్సరాల తర్వాత మరలా ఏలియా ప్రార్థన చేస్తే ఆడ వర్షము పడ్డట్టుగా లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ప్రార్థన అంటే ఒక మనిషి ప్రార్థన చేస్తే, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తా ఉన్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తా ఉన్నాడు. శిష్యులతో అంటాడు, మీరు నా నామమును వెళ్ళి విశ్వాసంతో కనుక మీరు ప్రార్థన చేస్తే మీరు స్వస్థతలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు,
మరి సాతాను శక్తుల నుంచి కూడా మీరు వారిని విడిపిస్తారు అని దేవుడు శిష్యులతో స్పష్టంగా మాట్లాడాడు. ప్రార్థన చేయగలిగితే, యేసయ్య నామమున మనం ప్రార్థన చేయగలిగితే ఇగో దేవుడు మన ప్రార్థనకు అంతటి శక్తిని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆనాడు మనిషి వంటి స్వభావము కలిగినటువంటి ఏలియా, ఒక మనుషుడైనటువంటి ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు అక్కడ వర్షము పడలేదండి. 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. మరలా అదే వ్యక్తి ప్రార్థన చేస్తే మరలా వర్షము పడ్డట్టుగా లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకాస్త మనం ముందుకు వెళ్ళినప్పుడు 2వ రాజుల పుస్తకంలో, క్షమించండి 1వ రాజుల పుస్తకంలో అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయండి. 17వ వచనం మనం చూసినప్పుడు అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించాడంట. ఒకసారి ఆ మాటను చదువుకుందాం. 1వ రాజుల పుస్తకము 17వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఏలియా చేసిన ప్రార్థనను ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణమును మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికేను. చూడండి, ఏలియా గారు ఒక నివాసమును వరుంటున్నప్పుడు ఆ ఇంటి యజమానురాలి యొక్క కుమారుడు వాడు వ్యాధి గలవాడై చనిపోయిన స్థితిలో ఉన్నాడు. అంటే ఆమె అంటుంది, అయ్యా నేను నా ఇంటికి ఆహ్వానించాను, నా ఇంటి పైనటువంటి ఒక గదిలో నేను నిన్ను ఉండనిచ్చాను, దీనికి ప్రతిఫలంగా నా పాపము నుంచి నా కుమారుణ్ణి చంపడానికి నువ్వు ఇక్కడికి వచ్చావా, నా కుమారుణ్ణి చంపడానికి నువ్వు ఇక్కడికి వచ్చావయ్యా అని ఆ తల్లి బాధపడతా ఉంది. ఆ తల్లి వేదన పడతా ఉంది. ఆ కుమారుని అలాగే ఎత్తుకొని ఏలియా ఆ వ్యక్తిని చూసి, ఆ తల్లిని చూసి, అమ్మ నీ చేతిలో ఉన్న బాబు నాకు ఇమ్మా అని చెప్పి ఆ బాబుని తీసుకొని మరలా ఏలియా గారు తన ఇంటి పైన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏలియా గారి యొక్క ప్రార్థనను విన్నాడు. ఏలియా గారి యొక్క మొరను దేవుడు విన్నాడు. విని అతని ప్రార్థనకి ఏం చేశాడు? సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానం ఏంటంటే ఆ కుమారుణ్ణి బ్రతికించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ చిన్నవాడిని దేవుడు ఏం చేశాడంటే బ్రతికించాడు. ఆ బ్రతికిన కుమారుని తీసుకుని వచ్చి, అమ్మ ఇదిగో నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అన్న తల్లికి ఇచ్చినప్పుడు తల్లి ఎంతో సంతోషించింది. చూడండి, ఒక వ్యక్తి, ఒక మనుష్యుడు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రార్థనకు అంతటి శక్తి ఉన్నది. దేవుడు చేస్తేనే కాదండి, ఒక మనుష్యుడు ప్రార్థన చేసిన, విశ్వాసంతో ప్రార్థన చేసిన ఏం జరుగుతాయంట? కార్యాలు జరుగుతాయంట. ప్రార్థనకు అంతటి శక్తి ఉన్నదని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనం ముందుకు వెళ్ళినట్లయితే 1వ రాజుల పుస్తకంలోనే 18వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే ఏలియా గారు ప్రార్థన చేశాడు. ఏలియా గారు మరలా అక్కడ ప్రార్థన చేశాడు. అదేం ప్రార్థన అంటే, ఆకాశం నుండి అగ్ని గంధకాలు దిగివచ్చి కింద ఉన్నటువంటి ఆ బలిని కట్టెలను, ఆ మాంసమును, అక్కడ బలిలో పోసినటువంటి ఆ నీళ్ళన్నిటిని కూడా దహించి వేయాలి. ఎందుకు వచ్చింది ఈ సందర్భం అయ్యా అంటే, అక్కడ ఆహాబు అండ్ ఏలియా గారికి మధ్య జరిగినటువంటి ఒక చిన్న మాటల యుద్ధంలో ఆహాబు అంటాడు ఏలియాను, నువ్వు ఇజ్రాయేల్ ప్రజలను శ్రమ పెడుతున్నటువంటి వాడు నువ్వే కదా అని అంటే, ఏలియా సమాధానం ఇస్తాడు, ఇజ్రాయేల్ ప్రజలను శ్రమ పెడుతున్నది నేను కాదు, నీవు నీ తండ్రి ఇజ్రాయేల్ ప్రజలను శ్రమ పెడుతున్నారు అని చెప్పి ఒక పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ ఏలియా గారు అంటాడు ప్రజలను చూసి, ఇంకా ఎంతకాలము 2 తలంపులతో ఉంటారు, ఇంకా ఎంతకాలము 2 తలంపులతో మీరుంటాడు. ఒకసారి ఆ మాటను మనం చూద్దామండి. 1వ రాజుల పుస్తకము 18వ అధ్యాయము 21వ వచనం మనం చదివినట్లయితే, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చినప్పుడు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించడి, ఒకవేళ బయలు దేవుడైతే వాణిని అనుసరించడి అని అక్కడ ప్రకటన చేశాడంట. ఒకవేళ యెహోవా దేవుడు అనుకుంటే దేవుణ్ణి మీరు స్తుతించండి, ఒకవేళ బయలు దేవుడు అనుకుంటే ఆ బయలుని మీరు స్తుతించండి అని అంటే, అక్కడున్న ప్రజలు ఎవ్వరు కూడా స్పందించలేదంట, రెస్పాన్స్ ఇవ్వలేదంట. అయితే అక్కడ అలాగూ జరుగుతున్నప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఇక్కడ ఒక బలిని సిద్ధపరిచి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఈ బయలును దహించాలి, మీరు మీ బయలు దేవతను ప్రార్థించండి, అది వచ్చి అగ్ని దహించనుకోండి, బయలు దేవుడు అని ఇక్కడున్న ప్రజలందరూ కూడా నమ్ముతారు. లేదంటే నేను నా దేవునికి ప్రార్థన చేస్తాను, మరి అప్పుడు కార్యం జరిగితే నా దేవుడు అని అందరూ నమ్ముతారు అని చెప్పేసి అని అక్కడున్న వారందరికీ రాగులు సిద్ధపడి ఉన్నారు.
అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు, బయలు ప్రవక్తలు, ఆషేర్ ప్రవక్తలు మొత్తం 850 మంది వారు ఏం చేశారంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా రక్తాలు కారటట్టుగా వారు మరి కొట్టి 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 వారి యొక్క దేవతలను పిలుస్తూ ఉన్నారు. వారి యొక్క దేవతలను పిలుస్తున్నారు, బయలును పిలుస్తూ ఉన్నారు. బయలుదేవుడా రా వచ్చి దహించవి అని చెప్పేసి అని వారు పొద్దున కొట్టుకున్న రక్తాలు కార్యాలయాలు కొట్టుకున్నా కూడా అక్కడ ఏ కార్యము జరగలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడే మనం ఒకసారి ఆలోచించాలి. మరలా ఏలియా ఇక్కడ ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఇక్కడ ఏం చేశాడంటే మరలా ఏలియా గారు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడు విన్న వెంటనే గొప్ప కార్యం అక్కడ జరిగిందంటే, దేవుడు విన్న వెంటనే ఆ గొప్ప కార్యం అక్కడ జరిగింది. ఆ కార్యం ఏంటంటే ఏలియా గారు ప్రార్థన చేసిన వెంటనే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి బలినంతటిని కూడా దహించి వేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు ఈ దినము దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇవన్నీ మనకు తెలిసిన మాటలే కదా. ఆయన మరల ఎందుకు ఈ దినము దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ప్రార్థనకున్నటువంటి శక్తిని గురించి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రార్థనకున్నటువంటి అభిషేకమును, ప్రార్థనకున్నటువంటి బలమును దేవుడు మరల మనకు తెలియపరుస్తున్నాడు. అంతటి శక్తి ఉంది ప్రార్థనలో. మనం ప్రార్థన చేయగలిగితే గొప్ప దీవెన ప్రార్థన ఉంది. మనం ప్రార్థన చేయగలిగితే గొప్ప శక్తి ప్రార్థన ద్వారా మనం పొందుకుంటాం. మనం ప్రార్థన చేయగలిగితే మనకు ఉన్నటువంటి ప్రతి విధమైన శ్రమ, శోధన, ఇరుకు, ఇబ్బంది నుంచి దేవుడు వాటిని దూరపరుస్తాడు. అయితే ప్రార్థించే విశ్వాసం నీలో ఉందా? ప్రార్థించే బలం నీలో ఉందా? ప్రార్థన శక్తి నీలో ఉందా? ప్రార్థన బలిపీఠం నీ కుటుంబంలో ఉందా? నీ ఆత్మ జీవితంలో ఉందా? దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి నిన్ను నువ్వు విమర్శించుకోగలిగితే, ప్రార్థన జీవితం నీలో ఉన్నట్లయితే మోకరించు, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సత్యవంతుడా, నీ బంగారు పాదాలు వందనాలు తండ్రి. అయా ఈ దినము మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నా. అయా ప్రార్థనకున్న బలమును, ప్రార్థనకున్న శక్తిని తండ్రి అయా మీరు మాకు మరలా వెల్లడపరిచిన మీ విధానమును బట్టి నీకు వందనాలు ప్రభు. ప్రార్థన జ్ఞానంతో, ప్రార్థన బలంతో, ప్రార్థన శక్తితో తండ్రి అయ్యా మేము జీవించే వారముగా ఈ దినము ఈ మాటలు ఎంతమంది బిడ్డలైతే విన్నారో వారి జీవితాలలో కూడా నేను ప్రార్థన బలిపీఠాలు కట్టమని, వారి కుటుంబాలలో ప్రార్థన బలిపీఠాలు ఉండులాగున మీరే సహాయం చేయమని, కృప చూపమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. నందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తర్వాత ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.